నందలూరులో ట్రైన్ స్టాపింగ్ విషయముగా జరుగుతున్న పరిణామాల మీద కొంత విశ్లేషణ చేయాలనే ఒక ఉద్దేశంతో కడప స్వరం మీడియా పాయింట్కి రావడం జరిగినది. నందలూరులో ట్రైన్స్ ఆగితే అది ఒక పార్టీ గొప్పగా చెప్పుకోవడం, లేదా ట్రైన్స్ ఆగకపోతే ఇంకొక పార్టీని విమర్శించడం పరిపాటిగా అయింది. ఎందుకంటే ఈరోజు హరిప్రియ తిరుమల ట్రైన్స్ గతం నుంచి కూడా మనకు పర్మిషన్స్ ఇవ్వాలని పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు ఎన్నో మార్లు రైల్వే మినిస్టర్ని కలిసి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగినది. గతంలో కూడా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు ఇచ్చిన రిప్రజెంటేషన్స్కు కాదని ఇక్కడున్న లోకల్ బీజేపీ నాయకులు మేము తీసుకొచ్చామని చెప్పడము పరిపాటిగా మారింది. అలాగే నిన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మిథున్ రెడ్డి గారు ఎన్నికవడం, ఇక్కడున్న నందలూరులో లోకల్ గ్రూప్స్లో కూడా నాయకులు ఈ రైల్వే స్టాపింగ్స్ విషయం మీద కానీ రైల్వే విషయాల మీద కూడా కొంతమంది విశ్లేషణ చేస్తే నందలూరు మండలంలో ఉన్న గౌరవ బీజేపీ నాయకులు కొంతమంది ఇక్కడ మేము రైల్వే పరంగా ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ ప్రాంతంలో మాకు బీజేపీ క్యాండిడేట్ ఓటమికి ఈ ప్రాంతం వాసులు సహకరించారు కాబట్టి మేమేం సహకరించాల్సిన అవసరం లేదని వాయిస్ మెసేజ్ రూపంలో గ్రూప్స్లో తను స్వయంగా పెట్టడం జరిగింది. కానీ నిన్న ట్రైన్స్ ఎప్పుడైతే ఆపారో ఈరోజు మళ్ళీ మేమే మా గొప్పతనం అని చెప్పి మళ్ళీ అక్కడ శాలువాలు స్పీడ్స్ పంచుకోవడం పరిపాటైంది. ట్రైన్స్ నిలుపుదల కాకపోతే మిథున్ రెడ్డి మీద విమర్శించడం, ట్రైన్స్ ఆగితే మేమే ఆపాయని గొప్పలు చెప్పుకోవడము ఇక్కడున్న నాయకులకు పరిపాటైంది. దయవుంచి దీన్ని విమర్శగా కాకుండా మనకు ఆగుతున్న ట్రైన్స్ 2 మాత్రమే ఆగుతున్నాయి, కానీ హైదరాబాద్కి పోవాలన్నా చెన్నై పోవాలన్నా కూడా మనకి ఎటువంటి ట్రైన్స్ ఫెసిలిటీస్ లేదు. కాబట్టి అధికారంలో ఉన్న ఈ యొక్క బీజేపీ నాయకులు ఈకున్న పార్లమెంటు సభ్యులు రాజ్యసభ సభ్యులు ఇద్దరు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. సో ఆ రిప్రజెంటేషన్ బేస్ చేసుకుని అయినా రాజంపేటలో గల్లీ నుండి ఢిల్లీ వరకు పరిచయం ఉన్న నాయకులు నిన్న నందలూరుకు వచ్చి స్పీడ్స్ పంచుకున్న నాయకులు కూడా ఢిల్లీ స్థాయిలో పలుకుబడి ఉన్న నాయకులే. కాబట్టి వారు ఇప్పటికైనా రాయలసీమ కానీ వెంకటాద్రి కానీ కన్యాకుమారి ఎక్స్ప్రెస్ కానీ ఆపడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఉన్న ట్రైన్స్ను రావడం పోవడంలో రోజు వచ్చి స్పీడ్లు కేకులు పంచుకోవడము ఇది సరైన పద్ధతి కాదని తెలియజేస్తూ మరియు మీడియా పాయింట్ ద్వారా మిత్రులకు నా యొక్క విన్నపాన్ని తెలియజేస్తున్నాను.